ఈ సంఘటన వైరల్ అయింది. పంచి చూడు. రే సిబి, ఎస్, వాడి మూతి మీద కొట్టావే, పళ్ళు రాలుంటాయి. అది సరేలే, 30కి 50కి చాలా తేడా ఉందయ్యా. ఎవరన్నా చెప్తే వినాలి. 50 కాదు 56 రన్. 55. ఏదో ఒకలేవయ్యా. ఏరా, నీకు ఆ సిసిలికేనా గొడవలున్నాయా? మా గొడవలేం లేవే. ఏమైంది? లేదు, నువ్వు తనతో కొంచెం మాట్లాడాలి. తను ప్రాబ్లంలో ఉందిరా. బేబీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలి. దీనిపై ఒక నిర్ణయం తీసుకో. అది కరెక్టే, జీవితానికి సంబంధించింది. అది వదిలేసి ఎవరెవరినో కొట్టి కేసు పెట్టి ఇలా ఇక్కడ పడుకొని ఉండటం వల్ల ఏ సమస్య తీరదురా. తప్పుడు కేసు పెట్టడానికి నానా పాటలు పడ్డాను. సిసిలి ఒక కంప్లైంట్ ఇచ్చుంటే పాపన్ని జైల్లో వేసుండొచ్చు. అందులో ఒక న్యాయం ఉంది. ఇదే ఆ బెడ్ మీద పడుకోబెట్టు. వీడేనా కొట్టింది? వదలరా. ఎరా, నీకు వేరే రూమే దొరకలేదా? రూమ్ దొరకలేదు. కావాలంటే మార్చరీ ఉంది. నువ్వు మాట్లాడకరా. పాపన్న అడ్మిట్ అయ్యి ఏం ప్రయోజనం లేదు, చాలా లేట్ చేశా. సిసిలి పోలీసుల దగ్గర సాక్ష్యం చెప్పింది. చెల్లెలైనా తనని కొడితే అది నేరమే అవుతుంది. రే, పోలీసులు చెప్పారు ఆ సెక్షన్ ఏంట్రా? అది 146A. ఏ అంటావా, బి అంటావా? పాపన్న మీద కేసు కదా, ఏ అయి ఉంటుంది. అయితే డబ్బులు ఏనో బీనో సీనో అనుకోండి, ఎవడు నన్ను అరెస్ట్ చేయలేడు. చూస్తారా ఫాదర్, కోర్టులో కలుసుకుందాం. పాపని కొంచెం ఆగు. సొంత చెల్లిలేనా నడి రోడ్డు మీద అందరం ముందు కొడితే కేసే వేరే విధంగా ఉంటుంది. బుద్ధి లేని వాడికి నీ చెల్లినిచ్చి పెళ్లి చేశావు, అది కూడా దొంగ పెళ్లే కదా. అది గట్టిగా అడిగే హక్కు చర్చికుంది. ఫాదర్, మీతో కొంచెం ఏం మాట్లాడతావు? ఇలా చూడు, నీ చెల్లెలు ఇంకా సాక్ష్యం చెప్పలేదు. చెప్పిందో 6 నెలలు జైల్లో ఉండాలి. పోలీసులు ఇక్కడికి వస్తున్నారు, నువ్వే ఆలోచించుకో. ఇష్టం వచ్చినట్లే వాగుతున్నారు. తినండి. ఊరమాసు. అవును బేబీ, ఇతను జైలుకి వెళ్ళిపోతే మీరిద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా? ఖచ్చితంగా. హనీమూన్కి కొడైకెనాల్ వెళ్ళాలని ఆసరా. కుళ్ళు మనాలికి వెళ్ళండి, అక్కడ చల్లగా బాగుంటుంది. అయితే నాకు చిరపుంజి వెళ్ళాలని ఆసరా, అక్కడ వర్షం ఉంటుంది. వర్షం తెలిస్తే మళ్ళీ జలుబు చేస్తుంది. అది కాదురా, జిల్లు జిల్లుమని ఉంటుందిగా, అందుకని. జిల్లుమని ఉండాలా? అయితే ముక్కులో దూది పెట్టుకుని వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చో. ఇలా చూడు, ఇంకోసారి నేను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమే. నిన్ను చంపైనా సరే చూద్దాం, చూసుకుందాం. రారా, నీతో మాట్లాడాలి. ఆ బెడ్ లో వెళ్ళి పడుకో. వీళ్ళలాగా ఊరికే నోటితో చెప్పను. ఎవడు అడ్డొచ్చినా సరే. సార్, ఇక్కడ ఎవర్రా బేబీ? నేనే బేబీని సార్. కంప్లైంట్ ఏమీ లేదు సార్. మాది ఒకే కుటుంబం సార్. మేము కాంప్రమైజ్ అయిపోయాం. ఏమంటావురా? అవునవునవును. అదేంటంటే సార్, పాపననే పాపిస్టోడు ఉన్నాడు, వాడే అన్నిటికి కారణం. బేబీ అన్న వాడితో మాట్లాడి డీల్ సెటిల్ చేశారు. ఆ పాపను పాపిష్టి వాడైనా ఇతను మాత్రం జెంటిల్మెన్. అదే కదన్నా? ఈ విషయం ముందే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అలా కాల్ చేసి చెప్పలేం సార్, ఇది కుటుంబ సమస్య. అన్ని కుటుంబాల్లోనూ గొడవలు ఉంటాయి సార్. ఇప్పుడు మీ కుటుంబంలో కూడా గొడవలు ఉంటాయి. ఉన్నాయి. రెండు మీతో మాట్లాడాలి. మీ ఆవిడ్ని వీడు ఊటీకి తీసుకువెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? బేబీకి కొట్టడం తెలియక కాదు, నా కోసం ఆ పని చేయలేదు. నేను తర్వాత కాల్ చేస్తాను. ఆయన నువ్వు ఎక్కువ ఆలోచించుకో, పెళ్ళికి ఒప్పుకో చాలు. మీ అమ్మ నాన్న కూడా సంతోషపడతారు. ఆయన అమ్మాయికి ఏం తక్కువ, బాగానే ఉంది కదా. కాకపోతే వాళ్ళ అన్నయ్య శోషాన్ని పెళ్లి చూపులు. అమ్మా నాన్న కోరిక తీరచ్చు సిబి. నెక్స్ట్ మంత్ నాకు యూకేలో మ్యారేజ్. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు త్వరగా పెళ్లి కావాలని అమ్మా నాన్న శోష ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు. దీని గురించి ఇంట్లో మాట్లాడటానికి నీ హెల్ప్ నాకు కావాలి సిబి. చాలా కష్టం. వాళ్ళ మనోళ్ళేనా?
అవును. అయితే ఇంక ప్రాబ్లమే ఉంది. ఎలాగో సెట్ చేసేద్దాంలే సింపుల్గా. కాకినాడలో జేకబ్ సార్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు తెలుసా? వాడు కెనడాలో ఒక పంజాబీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో అది పెద్ద గొడవ అయిపోయింది. తర్వాత 3 రోజులకే ఆ గొడవంతా సాల్వ్ అయిపోయి కోడల్ని ఇంటికి తెచ్చేసుకున్నారు. తర్వాత ఏమైంది? అలాగే జాన్సన్ గారి అనిత గారి కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుని డిప్రెషన్కి వెళ్ళి డైవర్స్ తీసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోవు. అయితే ఎవ్వరికీ చెప్పకూడదు. ముందు అమ్మాయిని తీసుకొచ్చేయాలి. తర్వాత ఈ సిబి సింపుల్గా డీల్ చేసేస్తాడు. రే సిబి, సిబి, ఇలాంటి స్కల్ బాటిల్ ఇంకోటి దొరుకుతుందా? బేబీ కూడా ఇష్టపడి తాగుతాడు. వచ్చిందా? లేదు. హాయ్. చిర్రసిక్కుడివే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు తొందరపడి ముద్దేం పెట్టకు. అసలుకి ఇది మన ఊరు. వెళ్ళు వెళ్ళు. మనకి అదృష్టం బాగా కలిసి వచ్చింది. హలో సిబి. సిబి, చెప్పానుగా ఇతనికి నాకు. రే ముందా గ్లాస్ తీసేరా. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. నేను పెళ్లి చేసుకోపోయేది ఇతన్ని. దిస్ ఇస్ సిబి. వెళ్దామా? అటువైపు రా. కమ్ టేక్ యూ గ్లాసెస్. ఇదిగో బాగా వేడిగా ఉన్న కాఫీ. అదేరా, అక్కడ ఏదేదో మాట్లాడావు. ఇప్పుడు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావేంటి? అదేరా పెళ్లి గురించి. ఎవడ్డు ఎలా పోయినా నీకు అనవసరం కదా. వెళ్ళి పని చూసుకోపో. అయితే నువ్వు హర్ట్ అయ్యావు. రై సిబి, నీ పౌరుషం చూపించడానికి నేనే దొరికానా? రే, ఆశ చూపించి మోసం చేయకూడదురా. నేనేం చేశాను? ఏం చేసావా? పెద్దవాళ్ల శాపం తగిలితే నాలాగే నువ్వు ఉండిపోతావు. అదెంత బాధాకరమో నీకు చెప్పినా అర్థం కాదు. పడితేనే తెలుస్తుంది. ఇలా ఇవ్వు. ఏం తెలుస్తుంది? ఎప్పుడు చూసినా ఫోన్ గెలుకుతూ ఉంటావు. ఎంత చెప్పినా అర్థం కాదు. అది సిసిలీతో లేచిపోవడమే దీనికి సరైన దారి.